శిష్యులు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. అయ్యా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటండి? అంటే వాళ్ళ ఉద్దేశం ఏమైంది? 2 ప్రశ్నలు ఒక ప్రశ్నలాగా అడగడంలో వాళ్ళ ఉద్దేశం ఏమైంది అని అంటే, యెరూషలేము యొక్క యెరూషలేము దేవాలయం యొక్క శిథిలం, లేకపోతే అది నాశనం అయిపోయేటువంటి పరిస్థితి, అది కొల్చిపడేటువంటి పరిస్థితి, తర్వాత ఆయన యుగ సమాప్తి, ఆయన రెండవ రాకడ అనేటువంటివి ఒకేసారి వస్తాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు అనుకుని ప్రభువుని ఆ 2 ప్రశ్నలు ఒక ప్రశ్నలాగా అడుగుతున్నట్లుగా మనం చూస్తుంటాం. శిష్యులు వేసినటువంటి 2 ప్రశ్నలు ఒక ప్రశ్నలాగా వేసిన ప్రభు మాత్రం వారి ప్రశ్నలకి విడివిడిగానే జవాబులు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 4 సువార్తలు మనం చూస్తే చాలా స్పష్టంగా ఆయనకి కనబడుతుంది. ఒకటి, యెరూషలేము దేవాలయము ఎప్పుడు నాశనం అయిపోతుందో అని చాలా స్పష్టంగా ఆ ప్రశ్నకి జవాబు చెప్తున్నాడు. రెండవది, ఆయన రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటో రెండవది ఆయన అక్కడ చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. దీనినే ఈ జవాబు చెప్పే దానినే మనం ఏమన్నాము అనంటే ఒలీవల కొండ ప్రసంగము అని పిలిచాము. యేసు ప్రభు శిష్యులు అడిగినటువంటి 2 ప్రశ్నలకు ఇది ఎప్పుడు జరుగును అని అంటున్నాడు ఒక ప్రశ్న. రెండవది, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? ఈ 2 ప్రశ్నలకు ప్రభు జవాబు చెప్పేదానిని మనం ఒలీవల కొండ ప్రసంగం అన్నాం. ఈ ప్రసంగం మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము నుండి ప్రారంభమయ్యి 25వ అధ్యాయము 46వ వచనం వరకు ఇది మనకి కనబడుతుంటది. ఇప్పుడు మధ్యనదంతా కూడా ఒలీవల కొండ ప్రసంగంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యుగాంతము అనేటువంటిది మరి దేనితో ప్రారంభమవుతుంది, లేకపోతే ఆయన రాకడ దినాలు అనేటువంటివి దేనితో ప్రారంభం అవుతాయి అని అంటే సిద్ధపాటు దినాలతో ప్రారంభమయ్యి క్రొత్త ఆకాశము క్రొత్త భూమితో ఇది ముగుస్తున్నట్లుగా యుగాంతము అనేటువంటిది ఉన్నట్లుగా కూడా మనము గమనించవచ్చు. ఇది సిద్ధపాటు దినాలతో ప్రారంభమవుతాయి. యుగాంతం అనేటువంటిది సిద్ధపాటు దినాలతో ప్రారంభమై కొత్త ఆకాశము కొత్త భూమితో ఇది ఎండ్ అయ్యేటువంటి పరిస్థితిని మనం చూస్తుంటాం. ఈ మధ్యలో ఏముంటది అని అంటే సంఘము అనేటువంటిది ఎత్తబడుతుంది. సిద్ధపాటు దినాల తర్వాత సంఘము సిద్ధపడిన తర్వాత సంఘము ఎత్తబడుతుంది. ప్రభు యొక్క తర్వాత శ్రమలు అనేటువంటివి కలుగుతాయి. తర్వాత మహాశ్రమల తర్వాత మహాశ్రమలు ఉంటాయి. ఆ మహాశ్రమల తర్వాత క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి రావడం జరుగుతుంది. తర్వాత తీర్పు తీర్చడానికి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ సాతానుతో యుద్ధం చేయడానికి ఆయన మరలా రెండవసారి ప్రత్యక్షం అవడం అనేటువంటిది మనం చూస్తుంటాం. ఆయన సాతాను యుద్ధం చేసినటువంటి తర్వాత 1000 ఏళ్ల పాలన మనకు కనబడుతుంది. అల్టిమేట్ గా ఫైనల్ గా అంతిమ తీర్పు అనేటువంటిది ఉంటట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సిద్ధపాటు దినాలకి అంటే ఆయన రాకడకు ముందు దినాలకి మరి దానికి ఒక సూచన ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే మీరు మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము మనం 11వ వచనాన్ని లేకపోతే ముందు వచనాలు తర్వాత వచనాలు మనం చూస్తే ఆయన ఒక సూచన ఈ సిద్ధపాటు దినాలకి లేకపోతే యుగాంతానికి ఒక ప్రథమ సూచన ఆయన మనకు చెప్తున్నాడు. ఏమిటి ఈ ప్రథమ సూచన అని అంటే అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వారు, అబద్ధ బోధకులు అనేటువంటి వారు మరి విస్తరిస్తారు అనేటువంటి విషయాన్ని ఆయన సూచన ప్రాయంగా మొట్టమొదటి సైన్ గా ఆయన మనకి చెప్తున్నట్లుగా మనం చూస్తుంటాం. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలు, 10-11 వచనాలు, 24వ వచనం మీరు చూస్తే, లేకపోతే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మీరు చూసిన, 2వ తిమోతి 3వ అధ్యాయము మొదటి వచనం 13వ వచనం చూసిన, 2వ పేతురు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మీరు చూసిన ఈ విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వారు మరి ఈ ప్రభు రాకడకు ముందు అంటే యుగాంతాలు లేకపోతే సిద్ధపాటు దినాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో దానికి ముందు
మరి ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అనేటువంటి వారు విస్తరిస్తారు అనేటువంటి విషయాన్ని మరి అక్కడ లేఖన భాగాలు మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. దీనిని యుగాంతానికి ప్రథమ సూచనగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు యేసు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూస్తే, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరిచెదరు అని అంటూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు నీ నీ రాకడకి యుగాంతానికి సూచనలు ఏంటనంటే, ఆయన మొట్టమొదటి సూచన చెప్తున్నారు, అనేకులు నా పేరట వస్తారు. రావడమే కాదు, వాళ్ళు ఏం చేస్తారట, నేనే క్రీస్తుని అని చెప్పి పలువురును మోసపరుస్తారట. పలువురు మోసపరుస్తారు. బహుశా మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ మోసము అనేటువంటిది సాతాను లక్షణాలలో ఒకటిగా మనకి కనబడుతూ ఉంటాయి. అంతేకాదు, ఈ క్రైస్తవుల మీదకి లేకపోతే విశ్వాసుల మీదకి, దేవుని త్రోవలో నడిచేటువంటి వారి మీదకి ఈ సాతాను ఎక్కిపెట్టేటువంటి బాణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మోసం. చాలా మంది అనుకుంటారు విశ్వాసులను సాతాను హింసిస్తాది, శారీరకంగా హింసిస్తాది, అనేక రోగాలకు గురి చేస్తాది అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ అది సాతాను విశ్వాసులని హింసించడం కంటే మోసం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే సాతాను లక్షణాల్లో ప్రథమ లక్షణము మోసము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఒక విషయాన్ని గమనిస్తే, హింసించేటువంటి వారి కంటే మోసపరిచేటువంటి వారు ఎక్కువ మరి నష్టాన్ని కలిగజేసేటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మీరు గమనించండి, శరీరానికి ఒక గాయం అయ్యింది, లేకపోతే మన శత్రువు మన శరీరం మీద గాయం చేశాడు అని అంటే, దానిని మనం మెడిసిన్ వాడి లేకపోతే దాన్ని కట్టుకుని అది కొంతకాలానికి శరీరానికి తగిలినటువంటి గాయం మానిపోతుంది. కానీ మనసుకు తగిలినటువంటి గాయం ఉంటుంది. కొన్నిసార్లు మనం మోసపోయినప్పుడు అది మనల్ని మానసికంగా చాలా కృంగతీస్తూ ఉంటారు. అలాంటి గాయము మానడానికి చాలా టైం పడుతూ ఉంటారు. కనుక మన విశ్వాసము నుండి మనల్ని తప్పించడానికి సాతాను ఎన్నుకున్నటువంటి మార్గము మోసము అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే పౌలు భక్తుడు ఒక మాట మాట్లాడుతుంటాడు ఆయన రాసినటువంటి పత్రికల్లో. ఏమంటారనంటే, ఒక పాపానికి ప్రత్యేకంగా ఆయన ఒక పేరు పెడుతున్నాడు. ఏం పేరు అంటే, సులువుగా చిక్కులు పెట్టేటువంటి మాసం. అంటే మనకి తెలియదు సాతాను మనల్ని సులువుగా చిక్కులు పెడతారు. ఏ సందర్భంలో ఏ సమయంలో అది మోసగిస్తాదో మనకు తెలియదు. కనుక ప్రభు చెప్తున్నాడు, అనేకులు నా పేరటను వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు అని అంటున్నాడు.